హలో ఫ్రెండ్స్, నేనైతే శివాలయం టెంపుల్కి బయలుదేరాను. మా విలేజ్ ఉంది. సో ఈ టెంపుల్ అనేది మాకు దగ్గరలోనే ఉంటుంది. చాలా ఫేమస్ అన్నట్టు ఈ టెంపుల్. ఇవి వచ్చేసినాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా టెంపుల్. దీన్ని ఉమామహేశ్వర టెంపుల్ అని అంటారు. ఇది గోదావరి నది ఒడ్డున ఉంది. సో మేమైతే ఇక్కడికైతే వచ్చేసాం. ఫస్ట్ మేమైతే అక్కడ గంగా అంటే మేము గోదావరిని గంగా అంటాం అన్నమాట. అక్కడికి వెళ్ళేసి అయితే వాటర్ అయితే నెత్తి మీద చల్లుకుంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జాతర 2025లో మీరు ఏ టెంపుల్కు వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము వచ్చేసినాయి కొనుక్కోవడానికి గాజులు అవి ఒకటి ఇవ్వటి అన్నీ వచ్చినాయి. మేమైతే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి నీళ్ళైతే చల్లుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది నేనే. అక్కడ హాయ్ చెప్తున్నారు మా సిస్టర్స్. మిల్కీనే హాయ్ చెప్తుంది. మా పులికడ కూడా హాయ్ చెప్తుండ్రు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది గోదావరి. మేమైతే ఇక్కడ కాళ్ళు కడిగేసుకొని కొన్ని తలపై వాటర్ చల్లేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే వెళ్ళిన చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నందిపేట మండలం ఉమ్మెడ గ్రామం, కానీ ఇది ఇక్కడ గోదావరి నది ఒడ్డున ఉమామహేశ్వర టెంపుల్ అని ఉంటుంది. మేమైతే వాటర్ని అయితే అట్లా తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా మంచి అనిపించింది. మా అక్క వాళ్ళైతే భయపడ్డారు. ఆయన వచ్చేసారు రమ్మంటే. ఇక వాళ్ళు కూడా కాలు కడుక్కున్నారు. మిల్కి హాయ్ ఇస్తుంది. వాళ్ళు కాలు కడుక్కొని ఇది వెళ్ళుకొని ఇక బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక మిగిలింది దర్శనం చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టడం. కొబ్బరికాయ కోసం అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. కొబ్బరికాయ ఇక్కడ ఉంది, ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్. పైసలు ఇచ్చేసింది. సో మేమైతే ఏ తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోవాలి. ఇక స్టార్ట్ అయినాం లోపలికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని అందరం ఇక్కడ కవర్ పట్టుకుందాం పోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి షాప్లో. కానీ ఇప్పుడైతే కొనలేం ఫ్రెండ్స్. మేము ఫస్ట్ అయితే దర్శనం చేసుకోవాలి కాబట్టి పిల్లలు వేసినా కూడా అక్కడికైతే ఫస్ట్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఆ కనిపించేది ధ్వజస్తంభం. ఇది ధ్వజస్తంభం. నైట్ ఒక వీడియో అప్లోడ్ చేసిన దీపాలు వెలిగించింది ఈ ధ్వజస్తంభమే. సో లోపలికి అయితే వెళ్ళిపోవాల్సింది దర్శనం కోసం. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారో వీళ్ళని చూస్తే మా అమ్మో లేరుగా జనాలు. పెద్ద లైనే ఉన్నది దర్శనంకు. ఇంకా ఇటు చిన్న మందిరం అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది నేనే. మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. దర్శనం వీడియో పార్ట్ 2లో అప్లోడ్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.